12వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఆదిలాబాద్ జిల్లా చేనత్ మండలం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి 3 విడతల్లో కలిపి 6,000 తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని రైతన్నలు చెబుతున్నారు. పెట్టుబడికి ఈ సాయం ఉపకరంగా ఉందంటూ రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్టుబడి సాయం కింద దేశమంతటా రైతులకు పీఎం కిసాన్ నిధులు అందిస్తున్నారని బీజేపీ అధ్యక్షులు కట్కం రామదాస్ పేర్కొన్నారు. మరి ఇట్లనే వాడుకుంటావు, నీకు తప్పక మేము ఓటు చేసి నేను గెలిపిస్తామని కోరుతున్నాం. ద్వారా 2,000 రూపాయలు పెట్టుబడి సాయం మాకు అందింది. నిన్న కష్టకాలంలో మాకు టైంకు వనికొచ్చింది. సన్మాన్ నిధి ద్వారా మాకు 2,000 రూపాయలు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. రైతులందరికీ భారతదేశం అంతటా నరేంద్ర మోడీ ప్రభుత్వం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా అందరికీ 2,000 ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరానికి 3 సార్లు మొత్తం 6,000 వస్తుంది సంవత్సరానికి ఒకసారి. ఎవరు కూడా రైతుల సాయం చేసిన పాపాన పోలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప హృదయంతో మరి రైతుల కష్టాల్లో ఉన్నాడు, రైతుల్ని ఆదుకోవాలా, మరి ఏ విధమైన పథకాలు పెట్టాలని చెప్పేసి ఆలోచించి ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మరి ప్రతి రైతుకు కూడా మొత్తం భారతదేశం అంతా కూడా రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది. మరి అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి గతంలో ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి మరి ఓట్లు వేసుకున్న తర్వాత రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఎన్నికల టైంలో మరి ఒకేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి గొప్ప